ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, ఈరోజు మా మామ్స్ కోసం ఏదైనా ఫన్నీ స్టోరీ కావాలండి. చెప్తాం. ఫన్నీ స్టోరీలు మామ్సే వింటున్నారా, పిల్లలు చెప్తున్నారా? మామ్స్ విని ఎంజాయ్ చేసి పిల్లలకి, పెద్దవారికి, ఎవరైతే వినట్లేదో వాళ్ళందరికీ షేర్ చేస్తున్నారు. అయితే నాన్న పులి లాంటి కథ కూడా చెప్దాం. తప్పకుండా. పూర్తిగా నాన్న పులి కథ కాదు, కొంచెం దగ్గరగా ఉండేది. ఒక ఊళ్ళో ఒక పశువుల కాపరి, అంటే ఒక మేకల కాపరి ఉండేవాడు. మేకలు, గొర్రెలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక చలికాలం నాటి సాయంకాలం వాళ్ళు గొర్రెలు మామూలుగా ఏం చేస్తారంటే, చలికాలంలో గ్రేజింగ్కి గొర్రెల్ని తీసుకెళ్ళిపోతారు. ఈ మేకల్ని, గొర్రెల్ని మన అడవి వైపుకి తీసుకెళ్తారు, అక్కడే ఉంటారు. ఒక సాయంకాలం నాడు ఏమైందంటే, పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళ నాన్నకి అనారోగ్యంగా ఉందని కబురు వచ్చింది. అతను వెళ్లాల్సి వచ్చేసరికల్లా చుట్టుపక్కల పులి సంచారం ఉంది, పులులు ఉన్నాయి. మరి ఏం చేయాలో తెలియలే. భార్యను తీసుకెళ్ళాలి, అక్కడున్న పరిస్థితికి ఏం చేయాలని ఆలోచించి ఏమన్నాడంటే, తన కొడుక్కి ఒక 10 ఏళ్ళు ఉంటాయి. ఆ 10 ఏళ్ల పిల్లాన్ని, ఒరే నాయన, నువ్వు రాత్రంతా మెలకుగా ఉండాలి. మధ్యాహ్నం అంతా బండి పడుకోబెట్టారు, మెలకుగా ఉండాలి. కాసిన మరమరాలు ఇచ్చారు. నిద్ర వచ్చినప్పుడల్లా 2 మరమరాలు నోట్లో వేసుకొని తింటూ ఉండు. నువ్వు మెలకుగా ఉండి వీటిని చూసుకో, పులిగాడో గిలిగాడో వస్తాయిరా అని చెప్పేసరికల్లా పిల్లాడు సరే అన్నాడు. మెలకుగా ఉంటాలే నాన్న, నేను ఉంటాను. తెల్లవారుజామున అంటే పొద్దు పొడిచేదాకా, మన ఇది వస్తుంది కదా, దాన్ని ఏదో నక్షత్రం అంటారు, 3:30కి 3:30 కల్లా పొద్దు పొడుస్తుంది అంటారు. ఆ పొద్దు పొడిచేదాకా ఉంటాను, మీరు ఆ పాటికి కాస్త వచ్చి అక్కడి నుంచి ఓహో అని కేకేసుకుంటూ రా నువ్వు అని చెప్పాడు. సరే నాన్న, అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. అయితే ఏమైందంటే, ఆ పూట సాయంకాలమే ఒక పులి ఆహారార్థం ఈ గొర్రెల్లోకి వచ్చేసింది. కామ్గా గొర్రెని ఈడ్చుకెళ్ళటం కోసం గొర్రెల మందలోకి వచ్చింది. ఈ గొర్రెలకి పులి చేరిపోయి ఏం చేసిందంటే, ఆ గొర్రెల మధ్యలో సందు చేసుకు పడుకుంది. పడుకునేసరికల్లా గొర్రెలు కొంచెం అమాయకంగా ఉంటాయి. వాటికి ఇది మన జాతిది కాదు, అవి తెలుసుకోలేకపోతాయి అన్నమాట. మీకు వేరే జాతి వేరు, లేళ్ళు గీళ్ళు అయితే అవి గుర్తుపడతాయి, వీటికి తెలియదు. తెల్లమొహాలు వేసుకుని ఉంటాయి పాపం, అందుకని గొర్రెల మంద అంటుంటారు. ఎవరికి తీసుకెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటామని. అయితే ఈ పడుకున్న పులి, పులిగాడో గిలిగాడో వస్తారు అన్న మాట విన్నది. పులిగాడంటే నేను, గిలిగాడంటే ఎవరు? గిలిగాడని ఒకడు ఉన్నాడనమాట. వాడెవడో వస్తాడనమాట, వాడెవడో చూడాలనుకుంది. సరే, పిల్లాడు అటు ఇటు తిరుగుతున్నాడు. వాడి కన్ను కునికేస్తే ఒక గొర్రెని తీసుకుని వెళ్ళిపోదామని చూస్తోంది పులి. దానికి కొద్దిగా మాగందుగా నిద్ర పట్టింది, చూస్తోంది, ఆలోచిస్తోంది. వీడు తప్పుకుంటే, వీడు పడుకోగానే ఒక గొర్రెని తీసుకెళ్ళిపోవాలి, శబ్దం లేకుండా 1నో 2నో ఈడ్చుకెళ్ళిపోతే సరిపోతుందని. ఇంతలో ఏమైంది, 1:15 అయ్యేసరికల్లా వాడికి నిద్ర వచ్చేస్తుంది పిల్లడికి. మరమరాలు తినబుద్ధి లేదు, అప్పటికి 4-5 సార్లు తిన్నాడు. విసుగు పుట్టింది వాడికి. ఎవరు తింటాడు దిక్కుమాల మనవరాలు, నేను తిన్ను, పడుకుంటానని చెప్పి పడుకుందాం అనుకున్నాడు. అక్కడ కింద పడుకునేసరికల్లా వాడికి చలేసేస్తుంది. చలికాలపు రాత్రి కదా, మంచు కూడా పడుతుంది. ఏమనుకున్నాడు, గొర్రెల మధ్యలో ఓ గొర్రె మీద దేని మీదైనా పడుకుంటే, గొర్రె బొచ్చుగా ఉంటాయి కదా, వాటి మీద పడుకుంటే చలేయకుండా ఉంటుందని పోయి ఆ గొర్రెల మంద మధ్యలో వెళ్ళి ఒక పెద్ద గొర్రెని చూసుకుని దాని మీద పడుకుందామని వెళ్ళాడు. వాటికి చీకటి కదా, ఏదో కొద్దిగా కనపడుతుంది. అర్ధరాత్రి అయ్యేసరికి కొంత వెలుగు వస్తుంది. ఆ వెలుగులో భారీగా కనపడిన గొర్రె మీద బొక్కబోర్లా పడుకుని దాన్ని ఇలా పట్టుకున్నాడు. వీడి టైం బాగుండి, దాని దురదృష్టము, వాడు పడుకునేది పులి మీదే. పులిని పట్టుకునేసరికల్లా ఈ మీద ఏదో పడి తన మెడ పట్టుకునేసరికల్లా పులికి భయం వేసింది. ఇదేమిటి, గిలిగాడు అన్నాడు, వాడు వీడేనా? ఒకవేళ ఈ పైన పడుకున్నదే గిలిగాడేమోనని విదిలించుకోవడానికి ట్రై చేసింది. అది విదిలించుకుంటుంటే వీడు పట్టు బిగిస్తున్నాడు మెడకి. గొర్రె విదిలిస్తుంది, వీడు పడుకోవాలి కదా, ఏం లేదు అంటున్నాడు. పైన పడుకుని ఏం చేశాడు, ఇంకా మొహాన్ని దాని మెడకి బాగా ఆనించి గట్టిగా కావలించుకున్నాడు. వెనక నుంచి పట్టుకునేది పీక పట్టుకున్నట్టు అవుతుంది కదా. ఈ పులి ఏం చేసింది, దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఆ గొర్రెల మంద మధ్యలో నుంచి బయటికి నడిచింది. కొద్దిగా వాడికి నిద్ర పట్టింది, కదులుతున్న సంగతి తెలియలే. 1 నిమిషం అయ్యాక వాడికి కూడా అర్థమైంది ఈ పులి అది బయటకు వెళ్తుందని. గొర్రె ఎక్కడికో నడిచి వెళ్తోంది, పడిపోతాననుకుని ఆ గొర్రెని గట్టిగా పట్టుకున్నాడు. వీడు గొర్రె అనుకుంటున్నాడు, అది పులి. అమ్మో, ఈ గిలిగాడు పట్టు బిగించేస్తున్నాడు, ఇంకేముందని ఈ పులి ఏం చేసింది, ఒక్క గాండ్రింపు, సౌండ్ లేదు, గాండ్రించడానికి అవకాశం లేదు, లోపలే గాండ్రించుకుంది. పరిగెత్తేసరికల్లా అమ్మో, గొర్రె మందలోంచి తప్పిపోతుంది. బయటికి వెళ్ళిపోతే నాన్న చంపేస్తాడు. ఇంత పెద్ద గొర్రె తప్పిపోతే ఒప్పుకుంటాడా? ఆ గొర్రెకి 100 రూపాయలు వచ్చేవి ఆ రోజుల్లో. అందుకని ఆ గొర్రెని పారిపోనివ్వకుండా చేయటం కోసం ఈ కుర్రాడు ఏం చేశాడు, కాళ్ళని కిందకి, దాని పొట్ట కిందకి, చేతుల్ని దాన్ని మెడ చుట్టూ తవేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఇక పులి మీద సవారీ స్టార్ట్.
ఆ పులి పరిగెడుతుంది, దాని మీద ఆ పిల్లాడేమో వదిలిపెట్టాడు. వాడేం పెద్ద భారీగా లేడు, 10 ఏళ్ళ పిల్లాడంటే ఎంత ఉంటాడు, పులి పొడుగ్గా ఉంటుంది. వాడు ఎలాగోలాగా దాన్ని పట్టుకుంటున్నాడు. అది ఎంత విదిలించుకున్నా కుదరలేదు. ఇక ముందుకు పరిగెడుతుంటే అప్పటికే 2 అయిపోయింది ఈ గొడవ మొదలయ్యేసరికి. ఇంకొక గంట ఆ పులి అడితిరిగి ఇడితిరిగి చేసేసరికల్లా పొద్దు పడవటం మొదలుపెట్టింది. వాడికి కుర్రాడికి తను పడుకున్నది గొర్రె కాదని, ఇది పూలని వాడికి అర్థమైంది. వెలుగు వచ్చేసరికి కొద్దిగా వెలుగు వస్తుంది. మనకి ఊళ్ళల్లో తెలీదు. ఈ అడవుల్లోనూ అక్కడ నెరాబాగా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం వెలుతురు తెలుస్తుంది. వాడికి కళ్ళు అలవాటు పడ్డాయి, పైనుంచి పొద్దు పొడుపు కనపడుతోంది, పులి అని తెలిసింది. అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అని వీడు ఏం చేశాడు, ఆ పులి పరిగెడుతుండగానే మధ్యదారిలో దొరికిన ఒక మర్రి చెట్టు ఓడని పట్టుకున్నాడు. పులి పరిగెత్తేసింది, వీడి చెట్టు ఓడ పట్టేసుకున్నాడు. పట్టుకుని గబగబా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్నాక ఏమనుకున్నాడు, ఏమైనా దగ్గరలో ఉన్నాయేమో చూసి ఎక్కడైనా దాక్కోవాలి, ఇది కనుక తిరిగి వచ్చిందో నేను చచ్చానే అని అటు ఇటు చూస్తే ఆ మర్రి చెట్టుకి కాస్త యువతలుగా ఒక చిన్న జేజి గుడి ఉంది. ఉంటాయి కదా అడవుల్లో చిట్టి పొట్టి అమ్మవార్ల గుళ్ళు. వీడేం చేశాడు, దిగేసి చెట్టు పోయి ఆ గుళ్ళో పోయి కూర్చున్నాడు. తలుపు గడి పెట్టేసుకుని కూర్చున్నాడు. ఈ పరిగెడుతున్న పులి ఒక నక్క అప్పుడే లేచి ఓడేయడానికి సిద్ధంగా ఉన్న ఒక నక్కని కుద్దేసరికల్లా నక్కంది, ఏమిటి ఈ టైంలో పరిగెడుతున్నావు, ఏమైనా పట్టుకొచ్చావా, ఏదైనా తెచ్చావా అని అడిగింది. ఏమి తెచ్చటం ఏమిటి, గిలిగాడు నా వీపు మీద ఎక్కాడు, వాడిని వదిలించుకొచ్చేసరికి ఇంతసేపు పట్టింది, నా భయం వేసేస్తుంది అవని పులి వణికిపోతుంది. నక్కంది, గిలిగాడు అనేది ఎవరు ఉండరా, నీకు ఎవరు చెప్పారో, నువ్వు పులిగాడివి, నువ్వు పులివి, గిలంటూ ఏమీ లేదు, అలా ఉండదంటే. కాదు, నా మీద ఎక్కాడు, వాడిని నేను వదిలించుకున్నాను ఫలానా మర్రి చెట్టు దగ్గర అనేసరికల్ వీడు అనుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నారు, నేను ఎలా పట్టినా అంటే మెడ దగ్గర పట్టుకున్నాడు, పొట్ట కింద కాళ్ళు వచ్చినాయి అనగానే వాడు ఏమన్నాడంటే, వీడు నక్క చెప్పింది మనిషి అయి ఉంటాడు, వాడు గిలిగాడు కాదు, పద నేను చూస్తాను, నీ సంగతి నేను చెప్తానని ఇద్దరు కలిసి వెనక్కి వచ్చారు. మర్రి చెట్టు దగ్గర చూశారు, కనపడలా. పూలంది గుళ్ళోంచి వాసన వస్తుంది, ఇక్కడ ఉండుంటాడని. సరే నక్క పులి చెరుకో పక్కన నుంచుంటే ఈ నక్క ఏం చేసింది, వీడు మనిషే అందుకనే గుళ్ళోకి వెళ్ళి గడి పెట్టుకున్నాడని తన తోకని తలుపు సందులో నుంచి పోనిచ్చి గడి అవతలికి తీయటానికి, చెక్క గడియాలి కదా, ఇప్పుడు దాని కింద నుంచి మనం ఒక పుల్ల పోనిచ్చి ఇలా తీసామనుకో గడి వచ్చేస్తుంది. అందుకని ఏం చేసింది, తోకని అందులో పెట్టింది. పెట్టేసరికల్లా వీడు బెదిరేడు, వాడి నిద్ర పట్టడంలా భయపడి ఉన్నాడు కదా, మెలకుగానే కూర్చుని ఉన్నాడు పిల్లాడు. లోపలికి ఒక కుచ్చుగా ఉన్నది ఏదో వస్తుండేసరికల్లా వాడికి భయం వేసే తోకను పట్టుకున్నాడు. పట్టుకునే సరికల్ నక్కకి అర్థమైంది ఎవరో పట్టుకున్నారని. అది లాక్కోవటం మొదలు పెట్టింది. అది లాగుతుంది, వీడు లాగుతాడు, వీడు వదలటం లేదు. వదిలేస్తే అదేం చేస్తుందో అని వీడికి భయం. ఇక లాగో పీకో ఎంతసేపటికో ఏమైంది, ఈ నక్క లాగుడికి వీడి చేతిలోకి బొచ్చుడు వచ్చింది. నక్క కాస్త డామని ఎగిరి అవతల పడింది. అలాగే అవుతుంది కదా, టగ్ ఆఫ్ వార్ చేసేసరికి అక్కడ పడిపోయిన నక్క, ఊరు నాయన గిలిగాడు అన్నావు, గిలిగాడు కాదురా వీడు తోక పీకుడు గాడు, లోపల ఉన్నది నా తోక పొద్దంతా ఊడిపోయింది, నాకు పెడుతుంది, నీకు నేను సహాయం చేయలేను, నువ్వు పారిపో నేను పారిపోతానని చెరో పక్కన పులి నక్క చిరుకో పక్కకి పారిపోయాడు. అదే కదా జరిగింది. అక్కడి నుంచి వీడి కుర్రాడు కాసేపటికి సద్దుమణిగింది, బాగా వెలుగు వచ్చేసింది. మెల్లిగా లేచి బతుకు జీవుడా అని పగటిపూట ఏమీ తన మీద పెద్దగా దాడి చేయవు, ఓ 2 కర్ర పుల్లలు విరుచుకుని తన మంది ఎక్కడుందో వెతుక్కుంటూ మెల్లిగా వెనక్కి వెళ్ళాడు. ఆ పాటికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి వీడి కోసం వెతుక్కుంటున్నారు. ఏమిట్రా ఏం చేసావంటే, ఏమో నాన్న పులి వచ్చింది, దాని మీద కూర్చున్నాడు. దాని మీద ఎలా కూర్చున్నామంటే ఎలా కూర్చున్నాడో వీడు, పులి మీద వాడు ఎలా ఎక్కాడో కూడా వాడికి లేదనమాట. నేను గొర్రె మీద పడుకున్నాను, అది పులి మీదకి ఎలా వెళ్ళానో నాకు అర్థం కావటం లేదు, అదేమో నన్ను తీసుకెళ్ళిపోయింది ఫలానా చోటికి, ఒక కుచ్చు తోక వచ్చేదంటే నక్క ఉంటుందని వీళ్ళు ఊహించారనమాట. ఆ తర్వాత నుంచి పిల్లని వదిలిపెట్టలేదు. కానీ వాడు ధైర్యశాలి కాబట్టి ఈ కథ అంతా నడిచింది. వాడు మొదటే అది పులి అని అర్థం కానీ గీవురు గవర్నమని అరవంగానే ఈ పులి చూసేసుకునేది వీడు మనిషి. వాడు అరవకుండా తెలివిగా ఉన్నాడు. ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్యానిక్గా అయిపోకూడదు. మనకేదో సమస్య వస్తుంది, అరిచి కేకలు పెట్టి గీ బ్యామని అరిచేసరికల్లా సమస్య పెరిగిపోతుంది. ఒక క్షణం స్థిమితంగా ఉంటే ఆలోచిస్తే తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. పిల్లలు ఏదైనా చిన్నది కనపడంగానే పురుగు కనిపించి కేవ్వమని అరుస్తుంటారు భయానికి. ఆ ప్యానిక్ అయిపోకూడదు, అవ్వకపోతే ఇలా గెలిచిపోతామని ఈ సరదా కథ అండ్ ఈ పాయింట్ కూడా మనం తెలియజేయాలి. ఏదైనా విపత్కర పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, తప్పించుకోలేని స్థితి వస్తే ప్యానిక్ అవ్వకూడదు. ఏడ్చేసేయటము అరిచేసేయటము రెండూ చేయకుండా కొద్దిగా స్థిమితంగా ఆలోచిస్తే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. వీళ్ళలాగా
ఈ కథ చెప్పచ్చు, ఈ పాయింట్ కూడా చెప్పచ్చు. పానిక్ అవ్వదు, ప్రతిదానికి అరిచి కేకలు పెట్టకూడదు, తాపీగా ఉండి నిదానంగా స్థిమితంగా ఉండాలని చెప్పచ్చు. చాలా బాగుంది. పులిగాడు గిలిగాడు అద్భుతంగా. చివరికి అది తోకపీకుడు గాడు కథ అయిపోయింది. ఓకే, ఫన్నీగా ఉంది. మీరు అన్నట్లుగా మంచి పాయింట్ కూడా ఉంది. అదే. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. ఓకే చేయండి.